బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి పానపాకం వద్ద లారీ కారు ఢీకొన్న ఈ ఘటనలో లారీ కారు ఒకటి ఎదురుగా వచ్చి ఢీకొనడంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన పరిస్థితి నెలకొంది. అయితే లారీ కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడం కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందడం జరిగింది. ఎంతో బాధాకరమైన విషయం తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. చంద్రగిరి పానపాకం వద్ద లారీ కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ముగ్గురికి తీవ్ర గాయాలైన పరిస్థితి. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనకి అతివేగమే కారణమా లేక ఏంటి అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, తిరుపతి చిత్తూరు జాతీయ రహదారిపైన 6 వరుసల జాతీయ రహదారిపైన పనబాకం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మరణించారు. కోయంబత్తూరుకు చెందిన కార్తికేయన్ తన కుటుంబంతో సహా శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే డ్రైవర్ ఎదురుగా వస్తున్న లారీని నిద్రమత్తులో గుర్తించలేక నేరుగా ఢీకొనడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు చెప్తున్నారు. జీవన్ 10 సంవత్సరాల బాలుడు, అదేవిధంగా విశ్వ అనే 6 సంవత్సరాల బాలిక ఇద్దరు అక్కడికక్కడే స్పాట్ లో మరణించారు. కార్తికేయన్, సతీష్, కలైవ్ అని వీరి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది అని పోలీసులు చెప్పారు. మొత్తం మీద అయితే ఈ ఘటన చోటు చేసుకోవడానికి విశాలమైన రహదారులు ఉన్నప్పటికీ ఏదైతే ఎదురుగా వస్తున్న లారీని గుర్తించలేక అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రహదారులు విశాలంగా ఉన్నప్పటికీ ఏ వరుసలో వెళ్లాల్సిన వారు ఆ వరుసలో వెళ్లాల్సినప్పటికీ ఏదైతే సర్వీస్ రోడ్లకి దిగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. సర్వీస్ రోడ్లకి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితిలో వేగంగా అటు లారీ డ్రైవర్ గాని ఇటు కారు డ్రైవర్ గాని వేగంగా ఇద్దరు వాహనాలను నడపడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్తున్నారు. అయితే ఘటనా స్థలంలో ఇద్దరు చిన్నారులు మరణించడాన్ని మాత్రం అక్కడ అందరినీ కలిచివేసిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో తరచూ ఏదైతే ఈ తెల్లవారుజామున గానీ సాయంత్రం గానీ పొగమంచు కారణంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు సంబంధించి డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగమంచు తీవ్రంగా ఉన్నప్పుడు ఎదుటుగా వచ్చే వాహనాలు కనిపించకపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా గమ్యాన్ని చేరుకోవాలని అటు రవాణా శాఖ అధికారులు, పోలీసు అధికారులు పలుమార్లు చెప్పినప్పటికీ డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. దీంతో పాటు ఏదైతే శ్రీవారి దర్శనానికి సంబంధించి 24 గంటల పాటు పైన విశ్రాంతి లేకుండా అటు దర్శనం పూర్తి అయిన వెంటనే వీరు కిందికి దిగినట్టు తెలుస్తుంది. కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఏదైతే ప్రయాణం మొదలు పెడితే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. సుమారు 10-16 గంటల పాటు అటు క్యూ లైన్ లో గానీ ఇటు శ్రీవారి దర్శనం కోసం గానీ తిరుమలలో అటు ఇటు తిరిగిన వ్యక్తులు అలసిపోతారు. ఈ సందర్భంగా ఏదైతే జర్నీలో వారు నిద్ర మత్తులో జారుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి డ్రైవర్ల యొక్క నిర్లక్ష్య ఫలితంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనలో మరణించిన వారిది కోయంబత్తూరుకు సంబంధించిన వారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనాల్లో శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. ఈ ఘటనలో చిన్నారులు ఇద్దరు మరణించడంతో ఆ తల్లిదండ్రులు విలపించడాన్ని అందరినీ కలిచివేసిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ప్రమాద హెచ్చరికలు పెట్టినప్పటికీ డ్రైవర్లు అతి వేగంగా వెళ్లడం వల్ల ఈ సర్వీస్ రోడ్లలో సైతం ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఇటు పోలీసులు గానీ రవాణా శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం రైట్ దామోదర్, థ్యాంక్ యూ. ఇక తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మా ప్రతినిధి దామోదర్ ఇచ్చిన సమాచారం మేరకు అయితే తెల్లవారుజామున అంటే తిరుపతిలో దేవుణ్ణి దర్శనం చేసుకున్న అనంతరం రెస్ట్ లేకుండా నిద్రమత్తులోనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ప్రాథమికంగా అక్కడ అధికారులు చెప్పిన పరిస్థితి మా ప్రతినిధి దామోదర్ అందించారు. అయితే దామోదర్ ఇచ్చిన సమాచారం మేరకు అయితే మొత్తంగా ఈ ఘటనకు కారణం అంటే అతివేగం కాకపోవచ్చు, కానీ నిద్రమత్తు వల్ల పొగమంచు కారణంగా కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అయితే మొత్తంగా అయితే ఈ ఘటనలో ప్రమాదానికి గురైన వారి మొత్తం కూడా కోయంబత్తూరుకు చెందిన వారిగా సమాచారం. Thank you.
ప్రకాష్ చెప్తే వినట్లే ఆవేశం ప్రకాష్ చెప్తే వినట్లే ఆవేశం రియాజ్